సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. So last class we discussed few problems on friction, how to solve different scenarios like case 1, case 2, case 3 అని చూసాం కదా. సో ఈరోజు we'll solve few more problems to get more idea on friction. So see the question. A wooden block of mass 40 kg is on a rough inclined plane as shown in the figure, and the angle of the inclined plane is given as 15 degrees. Find the friction force with the surface in contact. అంటే ఈ సర్ఫేస్ కాంటాక్ట్ ఉంది కదా, ఈ కాంటాక్ట్ దగ్గర asking you to find the friction force if mu s is given as 0.4 and mu k is given as 0.35. So what is mu s and what is mu k? చెప్పండి. mu s అంటే ఏంటి, mu k అంటే ఏంటి? Coefficient of static friction, sir. సో mu s అంటే కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. మీనింగ్ ఏంటంటే ఈవెన్ దో మనం ఫోర్స్ అప్లై చేసినా కానీ బ్లాక్ కదలలేదు అనుకోండి, ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్, అంటే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి యూ టేక్ ఇట్ యాజ్ mu s. కానీ వెన్ యూ గో టు ఇంకా ఫోర్స్ ఇంక్రీజ్ చేసాం అనుకోండి, అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ కాంటాక్ట్ మధ్య బ్రేక్ అయిపోయి కాంటాక్ట్ సర్ఫేస్ బాక్స్ ఆర్ ఆబ్జెక్ట్ అనేది ఈజీగా స్లైడ్ అయిపోతుంది. ఆ కండిషన్ యూ హ్యావ్ టు టేక్ mu k, దట్ ఈస్ కైనెటిక్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్. ఓకే, సో ఫస్ట్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ ఈస్, we need to find what is angle phi. So angle phi ki and mu ki relation ఏంటి? చెప్పండి. What is the relation between phi and mu? I'll tell you the relation. The relation ఏంటంటే mu is equal to tan phi s, right? So once you know this relation, from this can you find what is phi s? Phi s ఏమవుతుంది? Tan inverse of mu s. So mu s value అడిగితే it is 0.4. So if I try to calculate this value, it comes out to be 21.8 degrees. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, ఆ ఫ్రిక్షన్ యాంగిల్ అనేది దిస్ ఇంక్లైన్డ్ యాంగిల్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది, sir. ఎక్కువ ఉంది. సో ఇఫ్ ఐ గో టు ద ప్రీవియస్ క్లాసెస్, టేక్ దిస్ రిలేషన్ హియర్. ఇక్కడ క్వశ్చన్లో యాంగిల్ టీటా ఈక్వల్ టు 25 degrees ఇచ్చాడు. ఓకే, సో మనకి ఫైనల్గా మ్యూఎస్ కూడా మ్యూఎస్లో మ్యూఎస్ ఈక్వల్ టు tan phi అయింది కదా. సో phi s వాల్యూ కూడా ఏమొచ్చింది ఇక్కడ మనకి? బోత్ ఆర్ సేమ్ యాంగిల్స్, అంటే అక్కడ ఇంక్లినేషన్ యాంగిల్ అండ్ యువర్ ఫ్రిక్షన్ యాంగిల్ ఆర్ సేమ్. సో ఎప్పుడైతే రెండు ఈక్వల్గా ఉంటాయో ఆ టైంలోనే మనకి ఆబ్జెక్ట్ అనేది స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ యాంగిల్ ఆఫ్ రీపోజ్ ఆర్ స్లైడింగ్ యాంగిల్. కానీ వెన్ యూ కమ్ టు దిస్ కేస్, ఇక్కడ దిస్ స్లైడింగ్ ఆర్ ఇంక్లైన్డ్ యాంగిల్ అనేది ఫ్రిక్షన్ యాంగిల్ కంటే తక్కువ ఉంది కాబట్టి దెర్ వోంట్ బి ఎనీ కైండ్ ఆఫ్ స్లైడింగ్. సో ఇండైరెక్ట్గా ఎలా చెప్పొచ్చు అంటే, if phi s becomes equal to theta, there will be a chance of sliding. స్లైడింగ్ అంటే ఆబ్జెక్ట్ స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
బట్ మనకు వచ్చిన కేసులో ఏంటంటే phi s is greater than theta. So when this happens, object will not slide. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ ఇంక్లైన్ ప్లేన్ ఉంది కదా ఆర్ ఇంక్లైన్ లైన్ ఉంది కదా ఈ లైన్ని కొంచెం కొంచెంగా పైకి ఇంక్రీజ్ చేస్తాను. సో నేను పైకి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంటే వాట్ విల్ హ్యాపెన్ టు దిస్ యాంగిల్ 15 degrees ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఎప్పటి వరకు ఇంక్రీజ్ చేయొచ్చు అంటే ఐ కెన్ ఇంక్రీజ్ అంటిల్ 21.8. సో 21.8 యాంగిల్ దాటి ఇంకా పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? సో 21.8 degrees is your angle of repose or sliding angle. మీనింగ్ ఏంటంటే యాంగిల్ వరకు తీసుకెళ్ళినంత వరకు ఆబ్జెక్ట్ కదలదు. బట్ ఎప్పుడైతే ఎగ్జాక్ట్లీ యాంగిల్కి వెళ్తామో ఇట్ స్టార్ట్ స్లైడింగ్ అండ్ యాంగిల్ దాటి ఇంకా పైకి వెళ్తే ఏమవుతుంది? It starts completely sliding downwards. Okay. So according to this question, angle అనేది ఫిక్షన్ యాంగిల్ కంటే తక్కువ ఉంది కాబట్టి the object does not slide. It remains stationary. సో స్టేషనరీగా ఉంటుంది కాబట్టి సింప్లీ వీ కెన్ అప్లై నార్మల్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్. సో ఎలా అప్లై చేస్తామంటే చూడండి. సో ఈ బ్లాక్ అనేది కిందకు వెళ్ళకుండా హోల్డ్ అయి ఉందంటే ఫ్రిక్షన్ ఫోర్స్ అటాక్ ఉన్నట్టు చెప్పండి. ఈ బ్లాక్ అనేది కిందకి వెళ్ళకుండా స్టేషనరీగా ఉందంటే దాన్ని అపోజ్ చేస్తే ఒక ఫోర్స్ హోల్డ్ చేస్తేనే అక్కడ ఆగుతుంది కదా. సో ఆ ఫోర్స్ నథింగ్ బట్ ఫ్రిక్షన్ ఫోర్స్. దాని డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. సో ఇట్ విల్ బి టువర్డ్స్ రైట్ సైడ్, రైట్? సో ఇఫ్ ఐ షో ఇట్, so you can show it like this, which is F. At the same time, exactly center దగ్గర we will having the weight acting, which is W. Okay. What is this force? నార్మల్ ఫోర్స్. It is normal force. So I'll take coordinate system ఇలా తీసుకుంటాను. So I'll call this x direction. They'll call this y direction. Okay. So if this angle is 15 degrees, when you use geometry, this angle also comes out to be 15 degrees, which you can find easily. So we have these forces. So ఇప్పుడు ఏం చేద్దామంటే we'll try to these force, friction force F and N కనుక్కోవడం ట్రై చేద్దాం. So we can use equilibrium equation. So what is that condition అంటే first thing is sum of forces in y equal to 0 చేద్దాం. చెప్పండి y డైరెక్షన్లో ఏమున్నాయి ఫోర్సెస్? నార్మల్ ఫోర్స్ అన్న. నార్మల్ ఫోర్స్ అండ్ వెయిట్ ఇలా యాక్ట్ అవుతుంది కిందకి. సో ఈ కాంపోనెంట్ ఏమవుద్ది? దిస్ కాంపోనెంట్ కాస్ట్ ఇట్ ఇస్ W కాస్ట్. So it is W cos 15, which is acting downwards. So simply I can write W cos 15 degrees. So W వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. ఎలా తెలుసు అంటే క్వశ్చన్లో ఆల్రెడీ వుడెన్ బ్లాక్ మాస్ ఇచ్చాడు 40 kg. So when you know the mass value, you can find the weight, m into g kada. You can substitute here and you can find what is n. Now come to sum of forces in x direction equal to 0. So చెప్పండి x direction లో ఏమున్నాయి ఫోర్సెస్? ఫ్రిక్షన్ ఫోర్స్ అండ్ W sin 15. So friction force, which is F, and W sin function, which is W sin 15. So from this equation we can get what is F. కానీ ఈ ఎగ్జాంపుల్లో we cannot use this equation F equal to
మ్యూఎన్ యూస్ చేయకూడదు. ఎందుకు యూస్ చేయకూడదు? ఇన్ సమ్మన్ టెల్. సో ఎందుకు యూస్ చేయకూడదు అంటే ఆల్రెడీ టోల్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. సో ఇక్కడ మనకి ఫ్రిక్షన్ యాంగిల్ అనేది టీటా కంటే ఎక్కువ ఉంది కాబట్టి ద బ్లాక్ ఇస్ నాట్ స్లైడింగ్. సో బ్లాక్ అనేది ఎప్పుడైతే స్లైడ్ అవ్వదో ఆర్ ఇట్ ఇస్ నాట్ ఇంపెండింగ్ మోషన్ జరగట్లేదో మనకు వచ్చే ఈక్వేషన్ ఏమవుతుందంటే ఎఫ్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ మ్యూఎన్. సో మనకు వచ్చే ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది విల్ బి ఆల్వేస్ లెస్ దెన్ మ్యూ ఇంటూ ఎన్. కాబట్టి యూ కెనాట్ ఈక్వేట్ బోత్. కానీ ఎప్పుడైతే ద బ్లాక్ ఈజ్ మూవింగ్ ఆర్ అబౌట్ టు మూవ్ అన్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ఈక్వేషన్. ఓకే, సో కమ్ టు దిస్ క్వశ్చన్ ఫర్ ప్రాబ్లమ్ 2. Problem 2 అంటే nothing but this previous problem. What is the external force required to be applied parallel to the inclined plane in downward direction for impending motion? సో ఇక్కడ ప్రీవియస్ కేసు తీసుకుంటే ఈ బ్లాక్ కదలట్లేదని చెప్పారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఎగ్జాక్ట్లీ ప్యారలల్ టు ద ఇంక్లైన్ ప్లేన్ ఇలా ఒక ఫోర్స్ పి అప్లై చేస్తాను. సో ఇలా పి అప్లై చేసినప్పుడు ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ the blocks tends to move or impending motion. సో ఇప్పుడు ఇంపెండింగ్ మోషన్ ఉంది కాబట్టి ఏ ఈక్వేషన్ అప్లై చేయొచ్చు మనం? చెప్పండి, వాట్ ఈక్వేషన్ యూ కెన్ అప్లై? చెక్ చేయండి, ఇక్కడ ఈక్వేషన్స్ చూడండి. ఇంపెండింగ్ మోషన్లో ఈక్వేషన్ యూజ్ చేయొచ్చు మనం. Fs equal to µs into n. Fs equal to µs into n. అది ఒకవేళ కంప్లీట్ స్లైడింగ్ జరుగుతుంది ఆర్ స్లిప్పింగ్ జరుగుతుంది ఆర్ మోషన్ జరుగుతుంటే ఏం యూజ్ చేయాలి? Fk is equal to µk into n. Fk equal to µk into n. అండ్ ప్రీవియస్ క్లాస్ అబ్జర్వ్ చేయండి. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ గ్రాఫ్ వన్స్ అగైన్. సో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి మీరు ఫోర్స్ పి అప్లై చేస్తుంటే దాన్ని అపోజ్ చేస్తూ ఎఫ్ యాక్ట్ అవుతుంది. స్టెప్ అండ్ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర ఉన్నా అనుకోండి. ఇమాజిన్ దట్ నేను ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర ఫోర్స్ పి అప్లై చేస్తున్నాను. సో దాని వాల్యూ ఇంత ఉంది, దిస్ మచ్ ఇస్ ఇట్స్ వాల్యూ ఇన్ న్యూటన్స్. సో స్ట్రైట్గా పైకి లైన్ డ్రా చేస్తే అండ్ బ్యాక్ సైడ్ తీసుకెళ్తే ఇది ఫ్రిక్షన్ ఫోర్స్ అవుతుంది. స్టెప్ అండ్ ఈ కేసులో ఫ్రిక్షన్ ఫోర్స్ అండ్ నేను అప్లై చేసిన పి రెండు సేమ్ వాల్యూసా కాదా? I mean, are both having same magnitude? Yes sir. ఎందుకు ఎస్ అంటే బికాస్ దిస్ యాంగిల్ ఇస్ 45 degrees. 45 అంటే అటు ఇటు ఈక్వల్గా స్ప్లిట్ చేస్తుంది. సో ఎప్పటివరకు ఇలా జరుగుద్ది అంటే ఎప్పటివరకు అయితే నేను ఇక్కడ వరకు వెళ్తాను, ద మ్యాక్సిమం ఫోర్స్ విచ్ ఐ కెన్ అప్లై ఫర్ ఈక్విలిబ్రియం. సో ఇది ఇట్ బికమ్స్ ఈక్వల్ టు యువర్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్. సో ఈ పాయింట్ దాటేసాక ఏమవుద్దంటే బికాస్ ఆఫ్ ద కాంటాక్ట్ బ్రేకేజ్ మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గిపోద్ది. సో ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గిపోయినప్పుడు నా అప్లై చేసే ఫోర్స్ కూడా యూ కెన్ రెడ్యూస్, రైట్? అంత హై పెట్టాల్సిన అవసరం లేదు, యూ కెన్ రెడ్యూస్ ద ఫోర్స్. సో ఎప్పుడైతే ఈ బ్రేకేజ్ దాటి బయటకు వస్తుందో మన అప్లై చేసే ఫోర్స్ వాల్యూ కూడా యూ కెన్ సీ ఇనిషియల్గా ఇంత ఉంది, తర్వాత మీరు ఇంక్రీస్ చేసినా కానీ ఫాస్ట్గా వెళ్తుంది, ఈవెన్ తక్కువ అప్లై చేసినా కానీ ఇట్ కెన్ మూవ్. అండ్ ఫైనల్లీ ఎగ్జాక్ట్లీ ఈ పొజిషన్కి వచ్చేసరికి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే నేను ఫోర్స్ వాల్యూ ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తుంటే వాట్ విల్ హ్యాపెన్ టు ద వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్? చెప్పండి, when I increase the force value, what will happen to the velocity of the object? Increase or decrease of the? Increase అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఇనిషియల్గా మీరు తక్కువ ఫోర్స్ ఇస్తే కొంచెం ముందుకు వెళ్తుంది, ఇంకా ఫోర్స్ గట్టిగా ఇస్తే ఇంకా ఫాస్ట్గా ముందుకు మూవ్ అవుతుంది. సో వెలాసిటీ ఇంక్రీజెస్. సో వెలాసిటీ వాల్యూస్ హై ఉన్నప్పుడు వాట్ హ్యాపెన్స్? ఏరోడైనమిక్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఏరోడైనమిక్ ఎఫెక్ట్స్ అంటే అంత హై స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఎయిర్ అనేది అపోజ్ చేస్తుంది, దాన్ని అపోజ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రిక్షన్ వాల్యూస్ ఇంకా తగ్గిపోతాయి అన్నమాట. దట్స్ యూ గెట్ దీస్ ఎల్లో కర్వ్ ఇక్కడ. సో ట్రై టు రిమెంబర్ దీస్ థింగ్స్. మోషన్ కండిషన్ తీసుకున్నప్పుడు ఎఫ్కే ఈక్వల్ టు మ్యూకే అని యూస్ చేయాలి. అండ్ వెన్ యూర్ టాకింగ్ అబౌట్ ఇంపెండింగ్ మోషన్ ఆర్ అబౌట్ టు స్టార్ట్ మోషన్, ఎఫ్ఎస్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్ తీసుకోవాలి.
సో ఈ క్వశ్చన్లో ఇంపెండింగ్ మోషన్ అన్నాడు. సో వాట్ ఈక్వేషన్ యూ హ్యావ్ టు యూజ్ హియర్? Fs equal to మ్యూఎస్ ఇంటూ ఎన్. ms into n. సో సేమ్ డయాగ్రామ్ ఉంటుంది. డయాగ్రామ్ నేను రిపీట్ చేయట్లేదు. సేమ్ డయాగ్రామ్లో ఏం యాడ్ చేయాలి ఇప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్లో అడిషనల్గా? I should add a force called P. అంతే కదా, అదొకటే అడిషనల్గా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు యూ కెన్ సాల్వ్ ఇట్ అగైన్. కానీ ఇక్కడ ఏంటంటే యూ కెన్ అప్లై ఈక్విలిబ్రియం యాజ్ వెల్ యాజ్ ఫ్రిక్షన్ ఈక్వేషన్స్. ఎలా అప్లై చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ విల్ అప్లై సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ y ఈక్వల్ టు 0. సో y డైరెక్షన్లో ఏమున్నాయి ఫోర్సెస్? నార్మల్ ఫోర్స్ ఉండదు, డబ్ల్యూ కాస్ 15. సేమ్ ఇదే ఈక్వేషన్ కదా, ఇదే ఈక్వేషన్ తీసుకోవచ్చు కదా. ఐ కెన్ టేక్ సేమ్ ఈక్వేషన్. సో ఇదే సబ్స్టిట్యూట్ చేస్తే సో n వాల్యూ కమ్స్ అవుట్ టు బి 379 newtons. Okay. Now we'll go with sum of forces in y direction or x direction is equal to 0. చెప్పండి x direction లో ఏమొస్తుంది ఈక్వేషన్? f which is positive minus p minus ఇంకేమొస్తుంది? డబ్ల్యూ సైన్ 15. So w sin 15 equal to 0. So already you know what is w value and మనకి f value తెలుసా? నో సార్. f అంటే ఏంటి? ఫ్రిక్షన్ ఫోర్స్ కదా. కానీ కండిషన్లో ఇంపెండింగ్ మోషన్ అప్పుడు ఏం తీసుకోవచ్చు ఈక్వేషన్ మనం? యూ కెన్ యూజ్ దిస్ ఈక్వేషన్, రైట్? సో మ్యూఎస్ వాల్యూ ఎంత? 0.4. 0.4. So what is n value, which is normal reaction? 379. So what is the unknown in this equation? P value. P value. So using this equation you can find what is P. Okay. So impending motion ఇచ్చాడు కాబట్టి we are using this equation. కానీ ప్రీవియస్ కేసు చూడండి, ప్రీవియస్ కేసులో మనకి ఇంపెండింగ్ మోషన్ రాలేదు కాబట్టి మనం ఇక్కడ ఎఫ్ వాల్యూని సపరేట్గా ఈక్విలిబ్రియం కండిషన్ చేసి కనుక్కోవాలి, అంతే తప్ప ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు మ్యూ అని యూస్ చేయలేం. ఓకే, దిస్ క్వశ్చన్. A support block is acted upon by two forces. ఆ టూ ఫోర్సెస్ ఏంటంటే ఒకటేమో వెయిట్ అనమాట విచ్ 800 న్యూటన్స్, ఇంకోటి ఏంటంటే ద మ్యాన్ పుషింగ్ విత్ సమ్ ఫోర్స్ పీ, సమ్ ఫోర్స్ పీతో పుష్ చేస్తున్నాడు పైకి. ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బ్లాక్ అండ్ ద ఇంక్లైన్ ప్లేన్స్ ఆర్ మ్యూఎస్ ఇచ్చాడు, మ్యూకే ఇచ్చాడు. రెండు ఎందుకు ఇచ్చాడంటే ఒకవేళ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంటే వీ హ్యావ్ టు టేక్ మ్యూకే, ఇఫ్ ఇట్ ఇస్ అబౌట్ టు మూవ్ వీ టేక్ మ్యూఎస్. డిటర్మైన్ ద ఫోర్స్ పీ రిక్వైర్డ్ టు స్టార్ట్ ద బ్లాక్ మూవింగ్ అప్ ద ప్లేన్, to keep it moving up the plane as well as to prevent it from sliding downwards. So if you see the first question, to start the block moving upwards, so ఈ కండిషన్లో మ్యూఎస్ తీసుకోవాలా మ్యూకే తీసుకోవాలా? మ్యూఎస్. ఎందుకు మ్యూఎస్ అంటే అక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు ఇట్ ఈస్ అబౌట్ టు స్టార్ట్ మూవింగ్ అని. సెకండ్ క్వశ్చన్ చూడండి, టు కీప్ ఇట్ మూవింగ్ అప్, ఈ కండిషన్లో మ్యూకే. You go with μk. So we'll try to draw free body diagram. So it is acting downwards 800 newtons and it is about to start moving upwards కాబట్టి friction attack అవుద్ది.
downwards actor. So friction acts in Left. this way, left, okay, right side, or downwards అనొచ్చు, F act అవుద్ది, and you take a normal reaction like this. చూడండి మనం సాల్వ్ చేసే ఈ ప్రాబ్లమ్స్లో try to observe one thing. ఇక్కడ నేను నార్మల్ రియాక్షన్ అనేది ఎగ్జాక్ట్ సెంటర్లో చూపిస్తున్నాను. ఎందుకు సెంటర్ చూపిస్తున్నా అంటే ఈ అన్ని కేసెస్లో టిప్పింగ్ జరగట్లేదు. టిప్పింగ్ అంటే ద బాడీ ఈజ్ నాట్ రోలింగ్, ఇట్ ఈస్ ఓన్లీ స్లైడింగ్. కాబట్టి నేను ప్రీవియస్ కేస్ లాగా సమ్ డిస్టెన్స్లో ఇలా డ్రా చేసి ఇలా ఎక్స్ కనుక్కోవడం అనేది చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ విత్ రెస్పెక్ట్ టు స్లైడింగే జరుగుతాయి. కాబట్టి మనం ఈ ఎక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి ఈ నార్మల్ రియాక్షన్ మీరు ఎగ్జాక్ట్లీ సెంటర్లో డ్రా చేయొచ్చు. ఎప్పుడైతే మీకు టిప్పింగ్ అనే ఆప్షన్ ఎగ్జిస్ట్ అవుతుందో దెన్ ఓన్లీ యూ కెన్ డ్రా లైక్ దిస్. ఓకే, ఇది కాకుండా అడిషనల్గా యూ ఆల్సో హ్యావ్ P like this, force P. Okay, so if this angle is 25, ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది, you can find it easy, check here. So if this is 90, ఈ యాంగిల్ ఏమవ్వాలి, చెప్పండి. If this 65. is 9, this is 25, this becomes 65, right? So same way ఇలా లైన్ ఎక్స్టెండ్ చేస్తాను. ఇది 65 అండ్ ఇది 90, ఇదేమవ్వాలి 25. ఇట్ ఈస్ 25. సో మీరు ప్రతిసారి ఇట్లా చేయాల్సిన పని సింప్లీ కెన్ రిమెంబర్, ఇలా వెయిట్కి అండ్ ఈ కాంటాక్ట్ పర్పెండిక్యులర్ లైన్కి యాంగిల్ సేమ్, ఇక్కడ ఎంత యాంగిల్ అయితే వస్తుందో ఇంక్లైన్ ప్లేన్లో సేమ్ యాంగిల్ యూ గెట్ హియర్. సో ఇట్ ఈస్ 25 degrees. Okay, so now we'll take coordinate system. So I'll take this as y and I'll take this as x. So ఎందుకు ఇలా తీసుకున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ లైక్ దిస్ అంటే ప్రీవియస్ క్లాస్ చెప్పాను, యూ కెన్ టేక్ ఇన్ ఎనీ మేనర్, బట్ మనకి సొల్యూషన్ సాల్వ్ చేయడం ఇదే ఈజీ అవుతుంది. ఎందుకు ఈజీ అవుతుందో అబ్జర్వ్ చేయండి. లైక్ నార్మల్ రియాక్షన్ అనేది y డైరెక్షన్లో ఉంది అండ్ ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది x డైరెక్షన్లో ఉంది. మేబీ ఈ ఎగ్జాంపుల్లో P అనేది ఇలా ఉంది, బట్ ప్రీవియస్ కేస్ చూసుకుంటే P వాజ్ లైక్ దిస్, ఇలా యాక్ట్ అవుతుంది P. కాబట్టి మనకు ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఫోర్సెస్ డైరెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి, ఇలా లేవు. కాబట్టి మనకు సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ ఎక్స్ అండ్ వై కాకుండా ఇలా ఇంక్లైన్గా తీసుకున్నాను. సో ఇప్పుడు వెయిట్ని స్ప్లిట్ ఇంటూ 2 కాంపోనెంట్స్ ఏమేమి వస్తాయి, సో ఇక్కడ యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి, W cos theta. W cos 25. okay, I'll get it W cos 25. What about this force, W sin 25. W sin 25. సో సేమ్ మేనర్లో T అనే ఫోర్స్ని కూడా యూ హావ్ టు స్ప్లిట్ ఇంటూ ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్. సో ఎక్స్ అండ్ వైకి స్ప్లిట్ చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ దిస్ యాంగిల్. సో ట్రై టు అబ్జర్వ్, ఇది 25 అయితే ఇదేమవుతుంది, దిస్ యాంగిల్ విచ్ విల్ గో విత్ దిస్ కలర్, ఈ యాంగిల్ ఏమవుతుంది 65. సో దిస్ ఈ 65, ఇదేమవుతుంది, ఇప్పుడు ఏం చేస్తారంటే 65 కదా, ట్రై టు సీ ద యాంగిల్ బిట్వీన్ W అండ్ P. W అండ్ Pకి మధ్య యాంగిల్ ఎంత ఉంది, ఫోర్స్ వెయిట్ W అండ్ ఫోర్స్ P 90 degrees. 90.
90. సో 90లో ఆల్రెడీ మనకు 65 తెలుసు. సో రిమైనింగ్ యాంగిల్ ఎంత? 25. సో ఇట్ ఈస్ 25. సో 25 కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది? దిస్ వాల్యూ ఫోర్స్ P. ఇట్ ఈస్ P sin 25 degrees. సో ఇదేమవుతుంది? దిస్ వాల్యూ P Cos cos 25. So first we'll go with sum of forces in y direction. Y direction equal to 0. So ఇక్కడ ఎగ్జాంపుల్ చూసి చెప్పండి ఆర్ ఫిగర్ చూసి what forces are there in y direction. సో పైకి ఉంటే పాజిటివ్ తీసుకుందాం, కింద ఉంటే నెగిటివ్ తీసుకుందాం. ఓకే, n పైకి ఉంది, రైట్? సో ఐల్ టేక్ ఇట్ as పాజిటివ్. వాట్ అబౌట్ రిమైనింగ్ ఫోర్సెస్? W cos 25 cos 25 ఇంకా minus P sin 25. minus P sin 25 ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్లో ఆల్రెడీ మనకు W వాల్యూ తెలుసు, బికాస్ వెయిట్ ఇచ్చాడా? ఓకే, వెయిట్ ఇవ్వలేదా? ఫైన్. సో ఇట్ ఈస్ గివెన్, రైట్? ఇక్కడ ఇచ్చాడు. హౌ మచ్ ఇస్ ద వెయిట్? 800 న్యూటన్స్. సో ఈ వాల్యూ తెలుసు మనకి. అన్నోన్స్ ఎన్ని ఉన్నాయంటే n తెలీదు, p తెలీదు. సో విల్ కాల్ ఇట్ ఈక్వేషన్ 1. విల్ కీప్ ఇట్ అసైడ్, ఎందుకంటే 2 అన్నోన్స్ ఉన్నాయి, ఒకటే ఈక్వేషన్ సాల్వ్ చేయలేను. సో నో విల్ గో విత్ ఫోర్సెస్ ఇన్ x డైరెక్షన్ ఈక్వల్ టు 0. చెప్పండి, x డైరెక్షన్లో ఏమున్నాయి ఫోర్సెస్? F ఒకటి పాజిటివ్ ఉంది, ప్లస్ W sin 25 degrees minus P cos 25 degrees. cos 25 degrees equal to 0, రైట్? సో దీనిలో W వాల్యూ మనకు తెలుసు. ఇంపెండింగ్ మోషన్ అన్నాడు కాబట్టి, ఆ స్టార్టింగ్ మోషన్ అన్నాడు కాబట్టి F వాల్యూ ఏం తీసుకోవచ్చు? μs into n. You can take it as μs into n. μs వాల్యూ ఆల్రెడీ తెలుసు. You know the value of μs, which is nothing but 0.35. సో ఇప్పుడు how many unknowns are there in this equation? Pn. P and n, right? So already పైన ఈక్వేషన్ కూడా P and n ఉన్నాయి. సో can you solve these two equations? Yes sir. 2 unknowns ఉన్నాయి, 2 equations ఉన్నాయి. When you solve them using your calculator or normal గా సాల్వ్ చేస్తే you can get what is n as well as you can get what is P. సో క్వశ్చన్లో P అడిగాడు, డిటర్మైన్ ద ఫోర్స్ P అన్నాడు. Now come to second question. To keep it moving up అన్నప్పుడు ఇక్కడ ఏం రీప్లేస్ చేస్తాం దీన్ని? μk into n. సింపుల్గా μs బదులు రీప్లేస్ విత్ μk, అదొకటే డిఫరెన్స్. కానీ అబ్జర్వ్ చేయండి, ఈ కేసులో అంటే ఫస్ట్ కేసులో వచ్చిన P వాల్యూ విచ్ ఆల్ కాల్డ్ as PS అనుకుందాము, అండ్ సెకండ్ కేసులో వచ్చిన P వాల్యూ విచ్ ఇస్ కాల్డ్ PK. యూ కంపేర్ దీస్ టూ, PS విల్ బి గ్రేటర్ దాన్ PK. ఎందుకు ఎక్కువ ఉంటుందంటే మనకి మ్యాక్సిమం ఫ్రిక్షన్ ఫోర్స్ ఎప్పటిదాకా హోల్డ్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనకి కాంటాక్ట్ సర్ఫేస్ బ్రేక్ అవ్వదు అక్కడ వరకు హోల్డ్ అవుద్ది. ఎప్పుడైతే కాంటాక్ట్ సర్ఫేస్ బ్రేక్ అవుద్దో ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గిపోద్ది. ఫ్రిక్షన్ ఫోర్స్ తగ్గిపోయినప్పుడు మనం అప్లై చేసే ఫోర్స్ ఇంకా ఎక్కువ అప్లై చేయాల్సిన పని ఉందా? అప్లైడ్ ఫోర్స్ కెన్ బి రెడ్యూస్, రైట్?
That's why you get small value compared to previous PS. Now come to third question. To prevent it from sliding downwards. To prevent it from sliding downwards అంటే మీకే తీసుకోవాలా మిఎస్ తీసుకోవాలా? చెప్పండి. See, to prevent it from sliding downwards అంటే లైక్ ఆ వర్డ్లోనే మీనింగ్ ఉంది. మనం దాన్ని కిందకి వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తున్నాం అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ టు మూవ్, ఆల్రెడీ వెళ్తుందన్న. ఆల్రెడీ ఓకే, ఆల్రెడీ వెళ్తుందని తీసుకున్నారా? ఆల్రెడీ వెళ్ళిపోయేదాన్ని ఇంకా మనం ఆపలేం. ఇన్ ద సెన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి వెళ్తుంటే వీ సే దట్ ఆల్రెడీ స్లైడింగ్ అయ్యేదాన్ని వీఆర్ ట్రైంగ్ టు స్టాప్ అని కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ స్లైడింగ్ డౌన్వర్డ్స్ అంటే కిందకి వెళ్లకుండా ఆపాలి. అంటే లైక్ ఈ పొజిషన్లో ఉంది ఇనిషియల్గా, సో ఈ పొజిషన్లో ఉంది, కిందకి వెళ్లకుండా ఆపాలి. కిందకి వెళ్లకుండా ఆపాలంటే మీనింగ్ ఏంటంటే యూ హావ్ టు టేక్ ఇట్ యాజ్ ఇంపెండింగ్ మోషన్. అంటే వెళ్ళడానికి ట్రై చేస్తుంది బట్ యూఆర్ స్టాపింగ్ ఇట్ అని మీనింగ్. సో ఈ కండిషన్లో కిందకి వెళ్తుంటే ఫ్రిక్షన్ అటాక్ట్ అవుద్ది. సో ప్రీవియస్ కేసుతో కంపేర్ చేస్తే ఇట్ విల్ యాక్ట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో ఎఫ్ విల్ యాక్ట్ అవుద్ది అండ్ ఎన్ ఇలా యాక్ట్ అవుద్ది. అండ్ ఈ కండిషన్లో యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ మ్యూస్ ఇంటూ ఎన్. సో చేంజ్ అనేది ఒకటే చేంజ్ అవుతుంది, మీలోనే సేమ్ ఉంటుంది. బికాజ్ వెయిట్ డస్ నాట్ చేంజ్. వెయిట్ అనేది ఎప్పుడు గ్రావిటీ వల్ల కిందకి యాక్ట్ అవుతుంది. సో చేంజ్ అయ్యేది కాస్త ఈ ఫోర్స్ ఎఫ్ ఒకటి మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, ఈ ఫోర్స్ సేమ్ ఉంటుంది పి. ప్రీవియస్ కేసులో పి అనేది ఫస్ట్ కేసు సెకండ్ కేసు చూసుకుంటే పి అనేది పైకి పుష్ చూస్తుంది, కానీ థర్డ్ కేసులో ఏం చేస్తుంది ఫోర్స్ పి? ఈజ్ ఇట్ పుషింగ్ అప్వర్డ్స్, బ్లాక్ని పైకి పుష్ చేస్తుందా ఆర్ బ్లాక్ని కిందకి వెళ్ళకుండా హోల్డ్ చేస్తుందా ఈ కేసులో? చెప్పండి. ఈ కేసులో ద ఫోర్స్ ఇస్ ఓన్లీ హోల్డింగ్ ద బ్లాక్ ఫ్రమ్ ఫాలింగ్ డౌన్వర్డ్స్. సో కిందకి వెళ్లకుండా ఆపుతుంది మాత్రమే. కాబట్టి ఇక్కడ వచ్చే మనకి పి వాల్యూ అనేది ఇట్ విల్ బి డిఫరెంట్ కంపేర్డ్ టు ఫస్ట్ అండ్ సెకండ్ కేస్. ఎందుకంటే ఫస్ట్ అండ్ సెకండ్ కేసు చూడండి, ఫస్ట్ కేసులో పైకి కొంచెం పుష్ చేయడానికి ట్రై చేస్తుంది, సెకండ్ కేసులో కంప్లీట్లీ మూవ్ చేయడానికి ట్రై చేస్తుంది, థర్డ్ కేసులో ఇట్ ఈస్ ఓన్లీ ట్రైంగ్ టు ప్రివెంట్ ఫ్రమ్ ఫాలింగ్ డౌన్వర్డ్స్ ఆర్ స్లైడింగ్ డౌన్వర్డ్స్. కాబట్టి 3 కేసులో మనకి పి వాల్యూస్ వేరుగా వస్తాయి, దే ఆర్ నాట్ సేమ్. To this question, so 2 blocks W1 and W2 resting on 2 inclined planes are connected by a horizontal bar AB as shown in the figure. If W1 weight is given as 1000 newtons, determine the maximum value of W2 for which the equilibrium can exist. The angle of limiting friction is 20 degrees at all the rubbing surfaces. Okay, so ఈ కేసులో చూడండి, limiting friction angle is given as 20, so phi angle is given as 20 degrees. అండ్ మనకి ఇచ్చిన యాంగిల్స్ అనేవి 5 కంటే ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి. సో ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 5 కాబట్టి థీటా ఈస్ గ్రేటర్ దెన్ 5. సో ఫ్రిక్షన్ ఫోర్స్ బ్లాక్స్ని ఆపగలుగుతుందా ఆర్ డు దే స్లైడ్ డౌన్వర్డ్స్? అండ్ రిమెంబర్ ద ప్రీవియస్ క్లాస్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫ్రిక్షన్ యాంగిల్ అనేది గ్రేటర్ దెన్ థీటా ఉంది కాబట్టి ద బ్లాక్ ఈస్ నాట్ ఫాలింగ్ డౌన్వర్డ్స్. ఒకవేళ ఫ్రిక్షన్ యాంగిల్ బికమ్స్ ఈక్వల్ టు థీటా అయితే ఏం జరుగుతుంది? ద ఆబ్జెక్ట్ విల్ స్టార్ట్ స్లైడింగ్. ఒకవేళ థీటా అనేది గ్రేటర్ దెన్ 5 ఉంటే ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం చేశాడంటే
టూ ఆబ్జెక్ట్స్ ఆపోజిట్లో పెట్టాడు. అంటే మీనింగ్ ఏంటంటే ఇదేమో ఇలా వెళ్ళడానికి ట్రై చేస్తుంది, అండ్ ఇది కూడా ఏం చేస్తుంటే ఇటే వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంటే బోత్ ఆర్ అపోజింగ్ టు ఈచ్ అదర్ కాబట్టి దే మైట్ బ్యాలెన్స్ ఎట్ సమ్ ఫోర్స్. అబ్జర్వ్ చేయండి, ఏబి లింక్ని కెన్ టేక్ అస్ టు ఫోర్స్ మెంబర్. చెప్పండి, బికాస్ ఇట్ ఇస్ కనెక్టెడ్ ఓన్లీ టూ జాయింట్స్ అండ్ దర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ హియర్. అంటే మనం ఎక్స్టర్నల్గా ఏం ఫోర్స్ అప్లై చేయట్లేదు కాబట్టి యూ కెన్ టేక్ టెస్ట్ టు ఫోర్స్ మెంబర్. బట్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఏబి మెంబర్ కంప్రెషన్లో ఉంటుందా, టెన్షన్లో ఉంటుందా? కంప్రెషన్, బికాస్ దీస్ టూ వుడెన్ బ్లాక్స్ ట్రైస్ టు మూవ్ డౌన్వర్డ్స్ కాబట్టి ఏబి అనేది కంప్రెషన్లో ఉంటుంది. సో వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ కంప్రెషన్, ఒకవేళ ఆబ్జెక్ట్ ఇది లింక్ అనుకుందాము, సో ఫోర్స్ ఎలా చూపించాలి? You have to show force like this. సో దీనిపై ఎలా చూపిస్తారు? సేమ్ వే పిన్ మీద ఎలా చూపిస్తాము? పిన్ పైన, పిన్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ వుడెన్ బ్లాక్కి ఈ ఏబీ లింక్ కనెక్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ సమ్ కైండ్ ఆఫ్ పిన్ కానీ నెయిల్ కానీ యూస్ చేయాలి కదా. సో ఆ పిన్ పైన ఎలా ఉంటాయి ఫోర్సెస్? ఆపోజిట్లో ఉంటాయి. అంటే ఇట్ విల్ బి యాక్టింగ్ టువర్డ్స్ ద పిన్, నాట్ అవే ఫ్రమ్ ద పిన్, టువర్డ్స్ ద పిన్ యాక్ట్ అవుద్ది. సో ఐ విల్ కాల్ దిస్ యాజ్ ఫోర్స్ FAB. ఏబి అంటే ఫోర్స్ యాక్టింగ్ అని లింక్ ఏబి అని. ఓకే, సో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, టూ కేసెస్ చూడండి. జనరల్లీ విచ్ స్టార్ట్ స్లైడింగ్ డౌన్వర్డ్స్. అంటే మనకు W2 వెయిట్ తెలియదు ఇంకా, వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ వాల్యూ ఫర్ దిస్ కంప్లీట్ సెటప్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం. బట్ జనరల్ సినారియో తీసుకుంటే యాంగిల్ ఎక్కువ ఉంటే ఫాస్ట్ కిందకి మూవ్ అవుతుందా, యాంగిల్ తక్కువ ఉంటే ఎక్కువ మూవ్ అవుతుందా కిందకి? యాంగిల్ ఎక్కువ ఉంటే ఫాస్ట్, యాంగిల్ ఎక్కువ ఉంటే మూవ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే W1 వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్కి 40 degrees ఉంది అండ్ W2 వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్కి 30 degrees ఉంది. సో టూ కేసెస్లో విచ్ విల్ మూవ్ డౌన్వర్డ్స్ అండ్ విచ్ విల్ మూవ్ అప్వర్డ్స్? W1 అనేది డౌన్వర్డ్ మూవ్. సో W1 స్టార్ట్స్ మూవింగ్ డౌన్వర్డ్స్, ఎందుకంటే ఇక్కడ యాంగిల్ ఎక్కువ ఉంది, అంటే స్లోప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ స్టార్ట్స్ మూవింగ్ డౌన్వర్డ్స్ లైక్ దిస్. సో ఇది ఇలా కిందకి మూవ్ అవుతుంది కాబట్టి ఈ అన్ని కనెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇట్ మైట్ గో అప్వర్డ్స్. కానీ యాక్చువల్గా దే ఆర్ నాట్ మూవింగ్. ఎందుకు మూవ్ అవ్వట్లేదు అంటే వాటిని ఏం ఆపుతున్నాయి, వాట్ ఫోర్స్ ఆర్ స్టాపింగ్ దెమ్? ఫ్రిక్షన్ ఫోర్స్. ఫ్రిక్షన్ ఫోర్స్. సో ఈ బ్లాక్ ఇలా మూవ్ అవుద్ది అనుకుంటే దీని ఫ్రిక్షన్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుద్ది? So if the block is moving downwards, friction force acts in opposite direction like this. So it is F. And it is your normal reaction. Same way, ఇక్కడ ఏం యాక్ట్ అవుద్ది? ఎగ్జాక్ట్లీ సమ్వేర్ హియర్ సెంటర్ దగ్గర ఏం యాక్ట్ అవుద్ది? వెయిట్స్. Weight of the wooden block which is 1000 kg. I will call it W1. And ఈ పాయింట్ దగ్గర ఏం యాక్ట్ అవుద్ది? FAB. Okay. So if this angle is 40 degrees, ఈ యాంగిల్ ఏమవుద్ది? What is this angle? degrees. So it is also 40 degrees, right? So you can solve in two methods. ఎలా అంటే మీరు XY ఇలా అయినా తీసుకోవచ్చు, ఇలా ఇలా తీసుకోవచ్చు, or you can take like this. ఎందుకు ఇలా తీసుకోవచ్చు అంటే అబ్జర్వ్ చేయండి, ఐ విల్ కాల్ ఇట్ X dash Y dash. సో Y dash డైరెక్షన్లో N ఫోర్స్ ఉంది అండ్ X dash డైరెక్షన్లో F ఫోర్స్ ఉంది. ఓకే, ఇఫ్ ఐ టేక్ నార్మల్ కండిషన్ అంటే XY తీసుకుంటే
x డైరెక్షన్లో ఏముంది ఫోర్స్? FAB. FAB. Force What about y direction? W1. డబుల్ ఉంది. సో ఈ కేసులో ఏంటంటే ఈక్వల్గా ఉన్నాయి, అంటే 2 ఫోర్సెస్ అనేవి x డాష్ y డాష్లో ఉన్నాయి, 2 ఫోర్సెస్ అనేవి XYలో ఉన్నాయి. సో మీరు ఎలా సాల్వ్ చేసినా మీకు సేమ్ లోడ్ పడుతుంది, అంటే సేమ్ టైం పడుతుంది సాల్వ్ చేయడానికి. కాబట్టి మీరు యూ కెన్ టేక్ ఎనీ కేస్, ఐదర్ ఈ కేస్ అనేది తీసుకోవచ్చు ఆర్ ఈ కేస్ అనేది తీసుకోవచ్చు. యూ గెట్ ద సేమ్ రిజల్ట్స్, అవుట్పుట్ సేమ్ ఉంటుంది. సేమ్ వే వాట్ అబౌట్ బ్లాక్ బి? ట్రై టు ద బ్లాక్ బి హియర్. సో ఇట్ ఈస్ ట్రైంగ్ టు మూవ్ అప్వర్డ్స్ కాబట్టి ఫ్రిక్షన్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుద్ది? డౌన్వర్డ్. So friction force acts in a downward direction. Shall call it, okay, దీన్ని we'll call it F2, they'll call it F1. So confusion లేకుండా. Same way I'll call it N1. I'll call it N2. So remaining values మీకు ఆల్రెడీ తెలుసు. సో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర weight W to act అవుద్ది, and exactly at this point there is a force called as FAB. Okay, సో ఫస్ట్ వన్ సాల్వ్ చేసాం అనుకోండి. సో ఈ కేసులో వాట్ వీ కెన్ డూ ఇస్, క్వశ్చన్ చూడండి, W1 equals 1000 Newton, determine the maximum value of W2 for which the equilibrium can exist. ఈక్విలిబ్రియం ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే, ఈక్విలిబ్రియం కెన్ ఎగ్జిస్ట్ వెన్ యూ గో విత్ దిస్ ఈక్వేషన్. అంటే మ్యాక్సిమం ఎంతవరకు మనం దాన్ని హోల్డ్ చేయగలం అనేది ద లిమిటింగ్ కండిషన్ కాబట్టి వీ కెన్ యూస్ S into N. Okay, so first one solve చేస్తే, I mean first free body diagram solve చేస్తే you can get what is FAB. So FAB వచ్చాక same FAB can be used in second free body diagram, and దీనిలో కూడా you can apply equilibrium conditions and friction equations use చేస్తే what value you will find from this? You will find what is W2. Okay, సో ఈ ఎగ్జాంపుల్లో ఆర్ ఈ కండిషన్లో F2 అంటే ఏమని తీసుకోవచ్చు ఈక్వేషన్? You can take it as friction coefficient into N2. సో N2 వాళ్ళు ఎలా కనుక్కుంటారు? How will you find the N2? సో అబ్జర్వ్ చేస్తే N2 అనేది బికమ్స్ ఈక్వల్ టు టూ థింగ్స్. ఒకటి FAB ఫంక్షన్ కాస్ ఆర్ సైన్ ఫంక్షన్, ఇంకోటి W2 సైన్ ఆర్ కాస్ ఫంక్షన్. సో మనకు ఆల్రెడీ W2 తెలుసు, అండ్ ఆల్రెడీ ఫస్ట్ డయాగ్రామ్ నుంచి FAB కూడా కనుక్కుంటాం కాబట్టి N2 కనుక్కోండి. వన్స్ యు నో N2 యూ కెన్ ఫైండ్ వాట్ ఈస్ F2. దాని తర్వాత యూ కెన్ సాల్వ్ దిస్ ఈక్వేషన్ కంప్లీట్లీ. సో కమ్ టు దిస్ ఎగ్జాంపుల్. So two blocks W1 and W2 which are connected by a horizontal bar AB are supported on a rough surfaces or rough planes. The coefficient of friction for the block A is given as 0.4. The angle of friction for block B is given as 20 degrees. So ఈ సర్ఫేస్ కి మ్యూ వాల్యూ ఇచ్చాడు, అండ్ దీనికి మ్యూ వాల్యూ కనుక్కోవాలి. సో ఫార్ములా ఏంటి? మ్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్. ఇచ్చిన యాంగిల్కి మ్యూకి రిలేషన్ ఏంటి? చెప్పండి. It is nothing but tan phi. Okay, so angle already మనకి ఇచ్చాడు. So angle is given as 20 degrees కాబట్టి you can substitute this value and you can find what is mu for this surface.
Find the smallest way W1 of the block A for which the equilibrium can exist. So whenever you see this equilibrium condition and the minimum or maximum value కనుక్కోమన్నప్పుడు you have to go with this equation. mu into n. So example చూడండి, when you try to think ఏ బ్లాక్ ఎటు మూవ్ అవుతుందో చెప్పండి. లెఫ్ట్కి మూవ్ అవుతుంది. ఓకే, సో బేసిక్ ఏంటంటే ఇది నార్మల్ గ్రౌండ్ పైన ఉంది కాబట్టి దీని మూమెంట్ ఫస్ట్ మనకి రాదు. ఫస్ట్ యూ హావ్ టు టాక్ అబౌట్ పాయింట్ బి. సో బి అనేది ట్రైస్ టు మూవ్ డౌన్వర్డ్స్ బికాస్ మొత్తం ఇంక్లైన్గా ఉంది కాబట్టి వెయిట్ వల్ల కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఇది కిందకి వెళ్తుంటే బ్లాక్ ఎటు మూవ్ అవుతుంది, రైట్ మూవ్స్ టువర్డ్స్ రైట్. సో ఇప్పుడు వీటికి ఆపోజిట్గా విల్ ట్రై టు డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ బై యూజింగ్ ఫ్రిక్షన్. ఓకే, సేమ్ వే ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి అనేది 2 force మెంబర్ విచ్ ఇస్ కంప్రెషన్ మెంబర్. ప్రీవియస్ కేసులో ఎలా ఉందో సేమ్ యూ కెన్ టేక్ యాస్ కంప్రెషన్ మెంబర్ తీసుకొని యూ కెన్ సాల్వ్ ద సేమ్ మేనర్. ఫస్ట్ ఏం చేస్తారంటే బ్లాక్ ఏకి బ్లాక్ బికి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయండి. సో ఆ డయాగ్రామ్స్ నుంచి ట్రై టు అప్లై ఈక్విలిబ్రియం కండిషన్స్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఫ్రిక్షన్ ఈక్వేషన్ రెండు యూస్ చేసి సాల్వ్ చేయండి. యూ విల్ గెట్ వాట్ ఈస్ W1. ఓకే, ఎందుకంటే ఎగ్జాంపుల్స్ రెండు సేమ్ ఉన్నాయి, సో ఐఎమ్ నాట్ రిపీటింగ్ అగైన్. So ఇది కూడా సిమిలర్. Two identical blocks A and B are connected by rod and rest against vertical as well as horizontal planes. అంటే ఒకటేమో హారిజంటల్ ప్లేన్ పైన రెస్ట్ అయింది, ఇంకోటేమో వర్టికల్ ప్లేన్ పైన రెస్ట్ అయింది. ఇఫ్ ద స్లైడింగ్ ఇంపెండ్స్ when θ equal to 45 degrees. సో స్లైడింగ్ ఇంపెండ్స్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈక్వేషన్ యూ కెన్ టేక్? ఫోర్స్ ఈక్వల్ నియర్స్ ఇంటూ ఎన్. మీ ఎస్ ఇంటూ ఎన్ తీసుకోవాలి, బట్ మనకి ఇక్కడ మీ ఒకటే ఇచ్చాడు కాబట్టి సింప్లీ కెన్ రైట్ మీ ఇంటూ ఎన్ అని రాసుకోవచ్చు. when θ is 45 degrees, determine the coefficient of friction mu assuming it to be the same for both. అంటే ఇక్కడ mu ఉంది, ఇక్కడ mu ఉందని తీసుకోమంటున్నాడు. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్లో బ్లాక్ ఏ టు మూవ్ అయితే చెప్పండి. వేర్ విల్ బ్లాక్ ఏ ట్రై టు మూవ్? డౌన్వర్డ్స్. It tries to move downwards. What about block B? టువర్డ్స్ రైట్. So it tries to move towards right. So ఇప్పుడు imagine that I want to draw free body diagram for block A. సో ఇక్కడ బ్లాక్ ఏలో డ్రా చేస్తాను. So the block is trying to move downwards. Friction force ఎలా యాక్ట్ అవుద్ది? అప్వర్డ్స్ ఉంటుంది. అండ్ కాంటాక్ట్ ఈ పార్ట్లో ఉంది, లెఫ్ట్ సైడ్ కాంటాక్ట్ ఉంది కాబట్టి కెన్ డ్రా ఫోర్స్ హియర్ విచ్ ఐల్ కాల్ ఇట్ యాజ్ F1 అంటాను. అండ్ హియర్ యూ హ్యావ్ నార్మల్ రియాక్షన్ N1. ఓకే, అట్ ద సేమ్ టైం ఎగ్జాక్ట్లీ లైక్ సెంటర్ ఆఫ్ ద బ్లాక్లో వెయిట్ యాక్ట్ అవుద్ది. ఐల్ కాల్ ఇట్ యాజ్ W అని తీసుకుంటాను. సేమ్ వే ఇక్కడ ఇంకా ఫోర్స్ యాక్ట్ అవుద్ది. వాట్ ఈస్ ఇట్? FAB. ఫోర్స్ ఏబి. FAB, రైట్. సో వాట్ ఈస్ దిస్ యాంగిల్? ఈ యాంగిల్ ఎంత తీసుకోవాలి? So try to see the figure. If this is theta, ఇది కూడా ఏమవుద్ది? టీటా. Theta. So theta value already given as 45 degrees కాబట్టి I can write it as 45 degrees. సో ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్లో కోఆర్డినేట్ సిస్టమ్ XY తీసుకోవాలా, X డాష్ Y డాష్ తీసుకోవాలా? ఏది తీసుకుంటే సింపుల్ అవుద్ది? XY. ఎందుకు XY అంటే అబ్జర్వ్ చేయండి, W, N1 అండ్ F1 మూడు XYలో ఉన్నాయి. FAB ఒకటి డిఫరెంట్గా ఉంది.
సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ దిస్ కైండ్. XY తీసుకుంటే సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సింపుల్గా ఏంటంటే FABని యూ కెన్ స్ప్లిట్ ఇంటూ X కాంపోనెంట్ అండ్ Y కాంపోనెంట్ విచ్ గివ్స్ యూ FAB cos 45 అండ్ FAB sin 45. సో దీన్ని యూస్ చేసి యూ కెన్ అప్లై sum of forces in X equal to 0. Same way, sum of forces in Y equal to 0. At the same time, you can also apply F1 equal to mu into N1. Okay. So దీని నుంచి మనం సాల్వ్ చేయలేము ఎందుకంటే ఈ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ సరిపోదు. Now we try to go with block B. So block B చెప్పండి ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఫ్రిక్షన్ ఫోర్స్ అట్రాక్ట్ అవుద్ది towards left hand. టువర్డ్స్ లెఫ్ట్ యాక్ట్ అవుద్ది కాబట్టి టేక్ ఇట్ లైక్ దిస్. We'll call it F2 and ఇక్కడ N2 and this is FAB. What about weight? Weight value ఏం తీసుకోవాలి? సో బ్లాక్ ఏకి డబుల్ తీసుకున్నాను, బ్లాక్ బికి ఏమని తీసుకోవాలి? W. Why only W again? Identical blocks ఉన్నాయి. Right, in the question it is given as both are identical blocks. Identical blocks అంటే రెండు సేమ్ గా ఉంటాయి, దే ఆర్ హ్యావింగ్ సేమ్ మాస్ ఆర్ సేమ్ వెయిట్ అని. సో ఇక్కడ డబుల్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కూడా యూ కెన్ అజ్యూమ్ ఇట్ టు డబుల్. సో మళ్ళీ దీన్ని కూడా సాల్వ్ చేస్తే యూ గెట్ టూ సమ్ ఈక్వేషన్స్ వస్తాయి అంటే కంప్లీట్లీ సాల్వ్ చేస్తే ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏముంటుందంటే ఫైనల్లీ వెన్ యూ సాల్వ్ దెమ్ యూ గెట్ mu square minus 2 mu plus 2 mu minus 1 equal to 0 వస్తుంది. ఓకే, సో దీన్ని సాల్వ్ చేయొచ్చు కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే. సో ట్రై టు సాల్వ్ ఇట్ అండ్ ఫైనల్లీ ఇట్ గివ్స్ యూ mu equal to 0.414. ఓకే, ఇన్ దిస్ వే యూ కెన్ ఫైండ్. కాకపోతే ఈ ప్రాబ్లం కొంచెం ఎక్కువ సాల్వింగ్ ఉంటుంది ఎందుకంటే ఈక్వేషన్ సాల్వ్ చేసి యూ హ్యావ్ టు కంక్లూడ్ దిస్ ఈక్వేషన్ విత్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇలా సాల్వ్ చేయాలంటే రెండింటిని మర్జ్ చేయాలి. వన్స్ యూ సాల్వ్ ఇట్ యూ విల్ అండర్స్టాండ్. సో సాల్వ్ చేయండి ఈరోజు క్వశ్చన్స్ అన్ని సో దట్ యూ గెట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఈ క్వశ్చన్ చూడండి, డిఫరెంట్ ఉంది కొంచెం, అంటే ప్రీవియస్ కేసు కంపేర్ చేస్తే బ్లాక్స్ ఉన్నాయి బట్ పుల్లీ ఉంది, రోప్ కూడా ఉంది. So always remember whenever I'm talking about rope or cord or cable, దానిలో హెల్ప్ అయ్యే ఫోర్స్ ఏంటి? టెన్షన్ ఫోర్స్, కంప్రెషన్ ఫోర్స్? టెన్షన్ ఫోర్స్. సో 2 blocks of weight 500 newtons and 750 newtons representing are connected respectively are connected by cord that passes over frictionless pulley. అంటే ఈ పుల్లీ పైన ఫ్రిక్షన్ తీసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చాడు ఇట్ ఈస్ ఫ్రిక్షన్లెస్ పుల్లీ అని. The coefficient of friction between the block A and the inclined plane is 0.4. అంటే ఇక్కడ 0.4 in the value and between block B and inclined plane is 0.3. ఈ ప్లేస్ లో it is 0.3. Determine the force P to be applied at block B to produce the impending motion of the block down the plane. ఇక్కడ ఫోర్స్ అప్లై చేయాలి such that this block starts moving downwards. If this starts moving downwards, block A ఏమవుతుంది? ఇప్పుడు మూవ్ అయింది. It starts moving upwards, right? సో ఇంపెండింగ్ మోషన్ అన్నాడు కాబట్టి ఈక్వేషన్ యూస్ చేయొచ్చు. డైరెక్ట్లీ కెన్ యూస్ మ్యూఎస్ ఇంటూ ఎన్. కానీ మనం ఇక్కడ మ్యూఎస్ మీకు సపరేట్ ఇవ్వలేదు కాబట్టి సింపుల్గా మ్యూ ఇంటూ ఎన్ అని రాసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వీళ్ళు ఒక దానికి డయాగ్రామ్ డ్రా చేద్దాము. సో బ్లాక్ ఏ తీసుకుందాం. సో if I take block A, ఫ్రిక్షన్ ఫోర్స్ ఎలా ఉంటుంది? Downwards. So it acts downwards. I will call it as F1. And exactly ikkada you have normal reaction N1 and exactly center daggara you have weight. I will call it as W1 which is given as 500 newtons.
ఓకే, ఇది కాకుండా యూ ఆల్సో హ్యావ్ రోప్ ఉంది కదా, రోప్ ఆర్ కార్డ్ ఉంది కదా. సో దీనిపైన ఫోర్స్ ఎలా ఉంటుంది, టువర్డ్స్ ద బాడీనా అవే ఫ్రమ్ ద బాడీనా? అవే ఫ్రమ్ ది బాడీ. అవే ఫ్రమ్ ద బాడీ కాబట్టి ఐ షో arrow like this and I'll call it as some tension T. ఓకే, సో మీరు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఈ ఎగ్జాంపుల్లో ఎక్స్ డాష్ వై డాష్ తీసుకుంటే బెటరా, ఎక్స్వై తీసుకుంటే బెటరా? X dash Y dash. ఎక్స్ డాష్ వై డాష్. ఎందుకు ఎక్స్ డాష్ వై డాష్ అంటే యూ కెన్ అబ్జర్వ్ హియర్. సో ఎక్స్ డాష్లో N1 ఉంది అండ్ వై డాష్లో T ఉంది, F1 ఉంది. సో డబ్ల్యూ ఒకటే డిఫరెంట్గా ఉంది కాబట్టి దీన్ని సాల్వ్ చేయడం సింపుల్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ 50 degrees. ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది, so it is also 50. So you can start solving. Same way block B could draw చేయొచ్చు and you can solve them. So finally solve చేస్తే get solution something like. Okay, సో బ్లాక్ ఏ ఆల్రెడీ ఇక్కడ చూపించాను ఈక్వేషన్స్. సో దీని నుంచి T1 వాల్యూ వస్తుంది. T1 వాల్యూ వచ్చాక ఇప్పుడు చెప్పండి, యూరోప్లో ఉండే టెన్షన్ వాల్యూ అండ్ యూరోప్లో ఉండే టెన్షన్ వాల్యూ సేమ్ ఉంటుందా వేరుంటాయా? సేమ్ ఉంటుంది సార్. సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఒకటే సింగిల్ రోప్ కదా, సింగిల్ రోప్ కాబట్టి డిఫరెంట్ వాల్యూస్ ఉండవు, దే హ్యావ్ సేమ్ వాల్యూస్. కాబట్టి ఫస్ట్ బ్లాక్ నుంచి ఆర్ ఏ బ్లాక్ నుంచి T వస్తుంది కదా, సో సెకండ్ బ్లాక్లో అదే T సబ్స్టిట్యూట్ చేయండి అండ్ యూ కెన్ సాల్వ్ వాట్ ఈస్ ద అన్నోన్ వాల్యూస్. ఈ P వాల్యూ కనుక్కోవచ్చు అప్పుడు. ఓకే, సేమ్ దిస్ అదర్ ఎగ్జాంపుల్. Find the value of theta if the block A and block B shown in the figure have impending motion. Given block A has 20 kg and block B has 20 kg and mu values are given as 0.25. సో చెప్పండి, ఇంపెండింగ్ మోషన్ అంటే ఏ బ్లాక్ ఎటు మూవ్ అవుతుంది ఫ్రమ్ ద డయాగ్రామ్? చెప్పండి. Downwards. సో బ్లాక్ ఏ కిందకి మూవ్, ఎందుకంటే ఇంక్లైన్ ప్లేన్ మీద ఉంది కాబట్టి ఇట్ ట్రైస్ టు మూవ్ డౌన్వర్డ్స్. సో కిందకి వెళ్తుంటే బ్లాక్ బి కూడా ఏం చేస్తుంది, Left side. ఇట్ ఆల్సో స్టార్ట్స్ మూవింగ్ లెఫ్ట్ సైడ్. సో ఇంపెండింగ్ మోషన్ అన్నాడు కాబట్టి ఇక్కడ అప్లై F ఈక్వల్ టు μSN ఆర్ μN సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ వెన్ యూ సాల్వ్ 2 ఎగ్జాంపుల్స్ అంటే బ్లాక్ ఏకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి ఇక్కడ అప్లై ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్. సేమ్ ఏ బ్లాక్ బీకి ట్రై చేయండి అండ్ వెన్ యూ కంపేర్ దెమ్ ఆర్ సాల్వ్ దెమ్ టుగెదర్ యూ గెట్ వాట్ ఈస్ థీటా. ఓకే, సో ఇలా డ్రా చేసుకోండి, డ్రా చేసినాక సాల్వ్ చేయండి. సో దిస్ క్వశ్చన్ విల్ బి ఇంట్రెస్టింగ్. సో కొంచెం చూద్దాం. సో find the force P required to pull the block B as shown in the figure. So coefficient of friction between A and B is given as 0.3, between B and the floor is given as 0.25. అంటే exactly ఈ పాయింట్ దగ్గర what is friction value, friction coefficient 0.3. exactly ఈ కాంటాక్ట్ దగ్గర ఎంత ఇచ్చాడు, 0.25. 0.25, right? సో బ్లాక్ బీని పుల్ చేస్తుంటే యూజింగ్ సమ్ ఫోర్స్ పి, బ్లాక్ బీ ఇట్ ట్రైస్ టు మూవ్ టువర్డ్స్ రైట్కి మూవ్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ఎట్ యాక్ట్ అవుద్ది, లెఫ్ట్ కరెక్ట్. సో ఫ్రిక్షన్ యాక్ట్స్ లెఫ్ట్ సైడ్. సో ఇఫ్ ఐ ట్రై టు డ్రా డయాగ్రామ్ హియర్ ఫర్ బ్లాక్ బీ, so you get a friction force acting like this, which is, I'll call it as FB. FB ఏంటంటే కాంటాక్ట్ సర్ఫేస్ బిట్వీన్ దిస్ ఆర్ F1 తీసుకుందాం, సింపుల్గా F1 అని తీసుకుందాం. సో F1 అవుతే ఇక్కడ యాక్ట్ అయ్యే నార్మల్ రియాక్షన్ I'll call it as N1. సో F1 ఈక్వేషన్ ఏమని రాయొచ్చు ఇక్కడ,
0.25 into N1. N1. Same way, ఇక్కడ కూడా friction force act అవుద్ది in this direction. I'll call it as F2. And ఇక్కడ you're having a normal reaction N2. And ఇక్కడ ఏమన్నా రాయొచ్చు F2 ని 0.3 into N2. 0.3 into N2. Okay. So we'll go with block A. ఇంకో విషయం మర్చిపోయాము, వెయిట్ మర్చిపోయాము, రైట్? వెయిట్ కాంపోనెంట్ మర్చిపోయాము. సో వెయిట్ అనేది ఇక్కడ యాక్ట్ అవుద్ది. సో ఇట్స్ వాల్యూ ఈస్ W2 అని తీసుకుందాం. W2 అంటే లైక్ బి బ్లాక్. సేమ్ వే ఇక్కడ యూ హ్యావ్ వెయిట్ W1. అంటే ఇక్కడ రోప్ ఉంది. సో రోప్లో వాల్యూస్ టెన్షనా కంప్రెషనా? Tension. So I'll show it acting like this with some angle 30 degrees. Okay. సో ఇప్పుడు చెప్పండి, ఈ సర్ఫేస్ దగ్గర ఫోర్స్ వాల్యూస్ ఎలా తీసుకోవాలి? ఫ్రిక్షన్ ఫోర్స్ కానీ నార్మల్ రియాక్షన్ కానీ. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఈ బ్లాక్ ఏ బాటంలో బ్లాక్ బి అటాచ్ అయ్యింది అంటే వాటి మధ్య ఫ్రిక్షన్ వాల్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు బ్లాక్ ఏ దగ్గర వాల్యూస్ ఏం తీసుకోవాలి? Try to remember the internal forces. ఎప్పుడైతే ఈ టూ బ్లాక్స్ కంబైన్ చేస్తానో వాట్ విల్ హ్యాపన్ టు ద ఫోర్సెస్? 0 అవుతాయని అక్కడ తీసుకుంటున్నాము. బట్ ఈ కేసులో ఏంటంటే మన ఇక్కడ వాల్యూస్ వచ్చాయి. ఈ వాల్యూస్ ఎలా వచ్చాయంటే ఈ బి అనేది పైన ఇంకో ఆబ్జెక్ట్తో కాంటాక్ట్లో ఉంది కాబట్టి వాల్యూస్ వచ్చాయి. సేమ్ వే ఏ కూడా బితో కాంటాక్ట్లో ఉంది కాబట్టి అక్కడ కూడా వాల్యూస్ వస్తాయి. కానీ ఎలా ఉంటాయి ఈ వాల్యూస్తో కంపేర్ చేస్తే? కంపేర్ విత్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇక్కడ వాల్యూస్ ఎలా ఉంటాయి? డైరెక్షన్స్ Opposite direction. సో దే విల్ యాక్ట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్స్. So it is N1 and this is F1. Okay. So first we'll go with block A. So block A lo how many unknowns are there? మనకు W1 తెలుసా? Do you know the value of W1? Yes, sir. So mass 20 ఇచ్చాడు కాబట్టి weight is 20 into 9.81. You can find it. So tension తెలీదు and F1 N1 తెలీదు, but we know the relation between F1 and N1. In relation into F1 కి N1 కి 0.3. సో F1 equal to 0.3 N1, right? ఇక్కడ ఆల్రెడీ మనం చూపించాము, right? So you can apply sum of forces in x equal to 0 as well as y equal to 0. First x equal to 0 చేద్దాం. చెప్పండి ఈక్వేషన్ ఏమొస్తుంది? So you get
F1 equal to T cos 30 degrees. So what F1 here? 0.3 into n. N1. So N1 తెలియదు, T కూడా తెలియదు. For time being ఈక్వేషన్ పక్కన పెడదాం. Now we'll go with forces in y equal to 0. చెప్పండి ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? సో N1 which is positive plus T sin 30 sin 30 which is positive is equal to W1. So W1 వాల్యూ తెలుసు. You don't know what is T1, T తెలీదు, N1 తెలీదు. సేమ్ వే ఇక్కడ కూడా ఏమున్నాయి మనకి? హౌ మెనీ అన్నోన్స్ ఆర్ దేర్? 2 unknowns. 2 unknowns, but రిలేషన్ తెలుసు. అంటే 0.3 N1 ఈక్వల్ టు T times cos 30. సో ఇదే రిలేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ దిస్ యూ కెన్ గెట్ వాట్ ఈస్ N1. N1 వాల్యూ తెలుస్తుంది, T1 వాల్యూ తెలుస్తుంది. వన్స్ యూ నో దీస్ వాల్యూస్, N1 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో వన్స్ యూ నో హియర్ N1, యూ ఆల్సో నో వాట్ ఈస్ F1. ఇప్పుడు సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. N1 తెలుసు, W1 తెలుసు. సో వాట్ ఈస్ N2? చెప్పండి ఈక్వేషన్ ఈ డయాగ్రామ్ నుంచి ఏమవుద్ది N2? Is it equal to N1 plus W1? చెప్పండి, అబ్జర్వ్ చేయండి. y డైరెక్షన్లో హౌ మెనీ ఫోర్స్ ఆర్ దేర్ ఇన్ y డైరెక్షన్? N1 into W2. W2. సో N1 and W2 కింద కట్ అవుతున్నాయి అండ్ N2 is acting upwards కాబట్టి you can equate them like this. సేమ్ వే F1 ఇటువైపు వెళ్తుంది, N2 వచ్చింది ఈ ఈక్వేషన్ నుంచి. N2 వాల్యూ తెలిస్తే కెన్ యూ ఫైండ్ వాట్ ఈస్ F2? Yes, sir. F తెలుసు, F1 తెలుసు. అండ్ హియర్ యూఆర్ హ్యావింగ్ ఎ వెయిట్ ఆర్ ఏ లోడ్ ఆర్ అప్లైడ్ ఫోర్స్ ఆఫ్ P వాల్యూ. సో P కనుక్కోవచ్చా ఇప్పుడు? అనుకోవచ్చు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ P? F1 plus F2. F1 plus F2. Okay. So we will solve this, you can find the values. So try to remember one thing here. ఇక్కడ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసినప్పుడు ఈ N2 అనే దానికి N2 రియాక్షన్ రావడానికి మెయిన్ రీజన్ ఈజ్ దిస్ వెయిట్ W1 యాజ్ వెల్ దిస్ వెయిట్ W2 యాజ్ వెల్ యాజ్ దిస్ నార్మల్ రియాక్షన్ N1. ఈ N1 రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ N1? ఈ నార్మల్ రియాక్షన్ N1 రావాలంటే ద మెయిన్ ఫోర్సెస్ ఆర్ W1 ఒకటి, ఇంకోటి T sin 30, రైట్? సో గుర్తుపెట్టుకోండి ఇలా. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఐ స్టాప్ ఫర్ టుడే. సో 2 blocks A which is 100 newtons and B which is 150 newtons are resting on the ground as shown in the figure. Coefficient of friction between the ground and the block is 0.1. Okay, this value is given as 0.1. Okay, between the block A and block B is given as 0.3. This value is 0.3. Find the minimum value of weight P in the pan. అంటే ఇక్కడ ఒక pan ఉంది, దానిపైన ఒక వెయిట్ P న్యూటన్స్ అవర్ అప్లై చేస్తున్నాను. ఓవర్ ద పుల్లీ, ఫ్రిక్షన్లెస్ పుల్లీ పైన అప్లై చేస్తాను యూజింగ్ ఎ రోప్ ఆర్ కార్డ్. Find the minimum value of P in the pan so that the motion starts. మోషన్ స్టార్ట్స్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఏం తీసుకోవచ్చు మనం? Fs is equal to μs into m. ఓకే, Fs ఈక్వల్ టు μs ఇంటూ అని తీసుకోవచ్చు. సో ఇక్కడ మనని అడుగుతున్నాడు ఎలా అంటే, ఇప్పుడు నేను పుల్ చేశాను అనుకోండి, ఇలా లోడ్ కిందకి అప్లై చేస్తే ఇది రోప్ ఇలా పుల్ చేస్తుంది దీన్ని. సో పుల్ చేసినప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే, వీ నీడ్ టు ఫైండ్ వెదర్ B స్టేషనరీ with respect to ground and A moves or B stationary with respect to A. మీనింగ్ ఏంటంటే, నేను ఫోర్స్తో పుల్ చేస్తున్నప్పుడు ఐ విల్ టేక్ 2 కేసెస్. సో ఫస్ట్ కేసు ఏంటంటే,
బ్లాక్ బి లానే ఉంది గ్రౌండ్కి, బట్ బ్లాక్ బి ఈజ్ మూవింగ్ లైక్ దిస్. ఇది ఫస్ట్ సినారియో, ఫస్ట్ కేస్. సెకండ్ కేస్ ఏంటంటే బ్లాక్ ఏ బ్లాక్ బి మధ్యలో కాంటాక్ట్ ఉంది కానీ అది మూవ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఫ్రిక్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. బట్ ఇన్స్టెడ్ దిస్ ఈజ్ మూవింగ్. సో 2 కేసులో ఏ కేస్ కరెక్ట్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తారంటే విల్ టేక్ 2 కేసెస్. సో ఫస్ట్ కేసు ఏం తీసుకుందామంటే ఈ కేస్, ఐ కాల్ ఇట్ యాజ్ కేస్ 1, ఐ కాల్ ఇట్ యాజ్ కేస్ 2. చెప్పండి, ఫస్ట్ కేసులో విచ్ ఇస్ మూవింగ్? ఏ మూవ్ అవుతుందా, బి మూవ్ అవుతుందా? ఏమవుతుంది? సో ఏ ఇస్ మూవింగ్. సో ఇంకా సింబాలిక్గా చెప్పాలంటే రైట్ హియర్. సో ఇది మూవ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్. ఓకే, అండ్ సెకండ్ కేసులో దిస్ సర్ఫేస్ ఈస్ మూవింగ్ అండ్ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర దెర్ ఇస్ నో మూమెంట్. ఇలా అనుకున్నాం. సో ఫస్ట్ కేసు తీసుకుంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో బ్లాక్ ఏ మూవ్ అవుతుంది కాబట్టి ట్రై టు డ్రా ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ బ్లాక్ ఏ. సో ఫ్రిక్షన్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుద్ది? టువర్డ్స్ లెఫ్ట్ యాక్ట్. టువర్డ్స్ లెఫ్ట్ యాక్ట్ అవుద్ది. I'll call it as F1 and I'll call it as N1. And ఈ పాయింట్ దగ్గర ఏముంటుంది? టెన్షన్ ఫోర్స్ T అని తీసుకున్నాము. అట్ ద సేమ్ టైం ఎగ్జాక్ట్లీ సెంటర్లో యూ హ్యావ్ వెయిట్ W1 విచ్ ఈస్ గివెన్ యాజ్ 100 newtons ఫర్ బ్లాక్ A. ఓకే, సో ఈక్వేషన్లో we know what is W1 and F1 ఏమని రాయొచ్చు? You can write it as 0.3 into N1, right? So ఈ కేసులో try to apply equilibrium conditions, అంటే sum of forces in x equal to 0, y equal to 0. already angle ఇచ్చాడు. What is the angle given here? 30. So try to convert this t into x and y components, t cos theta, t sin theta కింద కన్వర్ట్ చేసి సాల్వ్ చేయండి. When you solve the first free body diagram, you get p equal to, okay, ఇక్కడ p ఉందా? I will change the value. Okay, keep it like this. So you get p equal to 29.53 newtons. Okay, so observe చేయండి. If I try to do a free body diagram here, సో రోప్ ఇలా తీసుకున్నా అనుకోండి, ఇక్కడ యాక్టెడ్ టీ అవుతే ఇక్కడ యాక్ట్ అయ్యేది టీఏ. సో సింపుల్గా వెయిట్ తీసుకున్నా అనుకోండి, ఇక్కడ యాక్ట్ అయ్యేది పి. డయాగ్రామ్ ఇక్కడ వెయిట్ పి యాక్ట్ అవుతే ఇక్కడ ఏం యాక్ట్ అవుతుంది పైకి? చెప్పండి. Here it is T. So indirect గా from this diagram ఏమని రాయొచ్చు? P equal to ఏమని రాయొచ్చు? P equal to T. సో ఇదే ఎగ్జాంపుల్లో ఇక్కడ మనం Tని రీప్లేస్ చేసి P అని తీసుకోండి. ఓకే, సో దట్ వెన్ యూ సాల్వ్ దిస్ డైరెక్ట్గా T ఈక్వల్ టు P అని రాయొచ్చు. సో గెట్ దిస్ వాల్యూ. నౌ కమ్ టు సెకండ్ సినారియో. సెకండ్ డయాగ్రామ్లో ఏమనుకుంటున్నామంటే ఏబి మధ్య ఫ్రిక్షన్ కాంటాక్ట్ హై ఉండడం వల్ల ఏబి మూవ్ అవ్వట్లేదు, బట్ బి ఈజ్ మూవింగ్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అనుకుంటున్నాం.
సో ఎగ్జాంపుల్లో ఈ కంప్లీట్ సెటప్ అనేది ఒకటే బాడీ కింద కన్సిడర్ చేయాలి, ఎందుకంటే ఏబి అనేది సపరేట్గా మూవ్ అవ్వట్లేదు, దే ఆర్ మూవింగ్ కంబైన్ టుగెదర్, కాబట్టి రెండింటిని కంబైన్గా తీసుకోవాలి. ఇఫ్ ట్రై టు డ్రా కంబైన్లీ, సో అబ్జర్వ్ లైక్ దిస్. సో బ్లాక్ ఎలా ఉంది, బ్లాక్ బి ఇలా ఉంది. సో ఇప్పుడు చెప్పండి, బ్లాక్ బి ఈజ్ మూవింగ్ టువర్డ్స్ రైట్ కాబట్టి ఫ్రిక్షన్ ఎట్ యాక్ట్ అవుద్ది. towards left actor. I'll call it F2 and ఇక్కడ I'll draw N2. సో F2 ని ఏమని రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ N2 ఇక్కడ? 0.1 into N2. You can write as 0.1 into N2. So what about here? We're having a weight W1. At the same time, ఇక్కడ కూడా ఏముంటుంది? Weight W2. And ఈ పాయింట్ దగ్గర you have tension force or weight force P. Okay. సో ఈ కాంటాక్ట్ పాయింట్ దగ్గర మన వాల్యూస్ తీసుకోవాలా, ఏ అండ్ బి కాంటాక్ట్ దగ్గర ఫ్రిక్షన్ ఫోర్స్ తీసుకోవాలా. ఫ్రిక్షన్ ఎప్పుడు యాక్ట్ అవుతుంది అంటే వెన్ ఎవర్ ద ఫోర్స్ ఇస్ పుషింగ్ ద ఆబ్జెక్ట్, ఫ్రిక్షన్ యాక్ట్ అవుద్ది. కానీ ఏ అండ్ బి మధ్య ఎలాంటి ఫోర్స్ లేదు. ఎందుకు లేదంటే దే ఆర్ హోల్డింగ్ టుగెదర్ అండ్ దే ఆర్ మూవింగ్ టుగెదర్ అని తీసుకుంటున్నాం. మూవింగ్ టుగెదర్ అన్నప్పుడు యూ డోంట్ కన్సిడర్ ఎనీ ఫిక్షన్ వాల్యూస్. సో మనకు వచ్చిన మొత్తం డయాగ్రామ్లో ఈ ఫోర్సెసే ఉంటాయి, W1 ఒకటి, W2 ఒకటి, N2 ఒకటి, అండ్ ఫైనల్లీ F2 ఒకటి, అండ్ దిస్ P వాల్యూ. సో W1 తెలుసు, W2 తెలుసు, N2 కనుక్కోవచ్చు యూజింగ్ సేమ్, యూ కెన్ అప్లై ఈక్వేషన్, ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేసి యూ కెన్ ఫైండ్ వాట్ ఈస్ P. సో P వాల్యూ ఏమొస్తుంది అంటే ఐ టెల్ యూ, ఇట్ కమ్స్ అవుట్ టు బి 27.29 న్యూటన్స్. సో 2 కేసెస్ తీసుకున్నాం కదా. సో చెప్పండి ఇప్పుడు 2 కేసెస్లో విచ్ కేస్ అకర్స్ ఫస్ట్? చెప్పండి. సో ఫస్ట్ కేసులో P ఈక్వల్ టు 29.53 వచ్చింది, సెకండ్ కేసులో P ఈక్వల్ టు 27.29 వచ్చింది. సో ఏ కేస్ ఫస్ట్ అకర్ అవుతుంది, సెకండ్ కేస్ ఫస్ట్ అకర్ అవుతుంది, ఎందుకంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ జనరల్ టర్మ్స్. సో ఇనిషియల్గా ఇక్కడ ఫోర్స్ సమ్ 0 ఉంది అనుకుందాం, 0 న్యూటన్స్. సో 0 న్యూటన్స్ నుంచి నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నా, ఐఎమ్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ ద వాల్యూ. ఎప్పటివరకు ఇంక్రీజ్ చేయాలంటే మినిమం ఫోర్స్ సచ్ దట్ దెర్ ఈస్ ఇంపెండింగ్ మోషన్ ఇన్ దిస్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో ఇంపెండింగ్ మోషన్ అవ్వాలి, అంతే తప్ప పర్టికులర్గా ఏ దగ్గర జరుగుతుందా, బి దగ్గర జరుగుతుందా అనేది అడగలేదు క్వశ్చన్లో. ఇది ఓన్లీ ఆస్కింగ్ యూ టు ఫైండ్ ద ఇంపెండింగ్ మోషన్ ఆర్ మోషన్ స్టార్టింగ్ కండిషన్ అడుగుతున్నాడు. సో నేను వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తా. సో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఫస్ట్ వాల్యూ మనకు 27.29 వస్తుందా, 29.53 వస్తుందా? యూ గెట్ 27.29 న్యూటన్స్. సో 27.29 న్యూటన్స్తో పుల్ చేస్తున్నప్పుడు వాట్ విల్ హ్యాపెన్ టు దిస్ సెటప్? చెప్పండి. సో కంప్లీట్ సెటప్ ఇలా ముందుకు మూవ్ అవుతుంది. ఓకే, కంప్లీట్ సెటప్ ఇలా ముందుకు మూవ్ అవుతుంది. సో 27.29 దాటి ఇంకా ముందుకు అప్లై చేసి ఇఫ్ ఐ గో టిల్ 29.53, నెక్స్ట్ ఏం జరుగుతుంది? సో వెన్ ఐ అప్లై దిస్ ఫోర్స్, బ్లాక్ బి మూవ్ అవుతుందా? 29.53 అప్లై చేసిన బ్లాక్ బి మూవ్ అవుతుందా, మూవ్ అవ్వట్లేదా? చెప్పండి. So when I apply 29.53, the block is remaining at this red position, but this block A అనేది మూవింగ్ టువర్డ్స్ దిస్ పొజిషన్. సో దీని మీనింగ్ ఏంటంటే 27.29 న్యూటన్స్ అప్లై చేసినప్పుడు
వీటి మధ్య వాల్యూస్ హై ఉన్నాయి, అంటే కాంటాక్ట్ సర్ఫేస్ వల్ల వాల్యూస్ హై ఉన్నాయి, సచ్ దట్ దే ఆర్ నాట్ మూవింగ్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. ఓన్లీ మనకి బ్లాక్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మూవ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే నేను ఫోర్స్ వాల్యూ ఇంక్రీజ్ చేశానో వీటి మధ్య కాంటాక్ట్స్ అనేది ఇంకా ఉండలేదు, లైక్ హోల్డ్ చేయలేదు, కాబట్టి బ్లాక్ ఏ ఇస్ మూవింగ్, కాబట్టి బ్లాక్ బి అక్కడే ఉంటుంది, బ్లాక్ బి మూవ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ ఏ ఇస్ మూవింగ్, ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ పుషింగ్ దిస్ ఫోర్స్ డౌన్వర్డ్స్, కాబట్టి బ్లాక్ ఏ మూవ్ అవుతుంది, బ్లాక్ బి మూవ్ అవుతుంది. కానీ క్వశ్చన్లో మనకి మినిమం వాల్యూ ఆర్ మినిమం వెయిట్ ఆఫ్ ద పీ సో దట్ ద మోషన్ స్టార్ట్స్ అన్నాడు. మోషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి యూ హ్యావ్ టు కన్సిడర్ మినిమం వాల్యూ, యూ హ్యావ్ టు గో విత్ దిస్ వాల్యూ. ఓకే, సో సేమ్ వే యూ కెన్ ట్రై దిస్ ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా 3 బ్లాక్స్ ఉన్నాయి, సో మీరు ఈచ్ కండిషన్ తీసుకోండి, అంటే బ్లాక్ ఏ మూవ్ అవుతుంది, బి అండ్ సి ఆర్ స్టేషనరీ. నెక్స్ట్ కేసు ఏంటంటే బ్లాక్ ఏ ప్లస్ బ్లాక్ బి ఈజ్ మూవింగ్, సి స్టేషనరీ. థర్డ్ కేసులో ఏ ప్లస్ బి ప్లస్ సి 3 ఆర్ మూవింగ్. సో అప్పుడు ఏ వాల్యూ తీసుకోవాలి లాస్ట్కి, ఫైనల్లీ యూ గెట్ 3 వాల్యూస్. దానిలో ఏ వాల్యూ తీసుకోవాలి? ఏది తక్కువ ఉండదు తీసుకోవాలి సార్. ఏది తక్కువ ఉంటే అది తీసుకోవాలి, రైట్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, డిటర్మైన్ ద మ్యాక్సిమం వాల్యూ సో దట్ కెన్ బి అప్లైడ్ బిఫోర్ ఎనీ స్లిప్పింగ్ టేక్స్ ప్లేస్. సో ఫస్ట్ కేసులో కూడా స్లిప్పింగ్ జరుగుతుంది, అంటే బ్లాక్ ఏ కదులుతుంది. సెకండ్ కేసులో కూడా బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి కదులుతున్నాయి. థర్డ్ కేసులో కూడా బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ బి కంబైన్డ్గా కలిసి కదులుతున్నాయి. సో మ్యాక్సిమం వాల్యూ అనగానే హైయెస్ట్ వాల్యూ తీసుకోవాలని కాదు, ఇట్స్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ సో దట్ స్లిప్పింగ్ స్టార్ట్స్ అకరింగ్. అది ఏ అన్న మూవ్ అవ్వచ్చు, ఏ అండ్ బి కంబైన్డ్గా మూవ్ అవ్వచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ కంబైన్డ్గా మూవ్ అవ్వచ్చు. సో మనకి ఏ తక్కువ హెల్ప్ అవుతే అదే తీసుకోవాలి వాల్యూస్. సో ఇది కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, విల్ గెట్ ద సొల్యూషన్స్. సో టుమారో విల్ కంటిన్యూ విత్ నెక్స్ట్ టాపిక్. ప్రాబ్లమ్స్ అన్నీ ఈరోజు షేర్ చేస్తాను, సో సాల్వ్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విల్ డిస్కస్ టుమారో. ఎంతసేపు అయింది క్లాస్ ఈరోజు?